నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో జరిగే వింతలు విచిత్రాల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి నెల ఆకాశంలో పౌర్ణమి రావడం సహజమే, కానీ జూన్ నెలలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రియులు ఈ పౌర్ణమి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. అదే స్ట్రాబెర్రీ మూన్. ఈ ఏడాది జూన్ 29న ఈ వింత ఆకాశంలో పీక్ స్టేజ్కి చేరుకోబోతుంది. ఇంతకీ ఏమిటి స్ట్రాబెర్రీ మూన్? చందమామ నిజంగానే స్ట్రాబెర్రీ పండు రంగులోకి మారిపోతున్నాడా? దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఈ విశేషాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మొదటగా అందరికీ వచ్చే అనుమానం, స్ట్రాబెర్రీ మూన్ అంటే చంద్రుడు గులాబీ రంగులోనో లేదా ఎరుపు రంగులోనో కనిపిస్తాడా అని. కానీ అది నిజం కాదు. చంద్రుడు ఎప్పట్లాగే ప్రకాశవంతంగా ఉంటాడు. మరి ఈ పేరు ఎలా వచ్చిందంటే దీనికి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఉత్తర అమెరికా ఖండంలో ఉండే ఒక స్థానిక తెగల ప్రజలు పూర్వకాలంలో కాలాలను, పండుగలను గుర్తించడానికి పౌర్ణమిల ఆధారంగా పేర్లు పెట్టేవాడు. జూన్ నెలలో అక్కడ అడవి స్ట్రాబెర్రీ పండ్లు పూర్తిగా పండి కోతకు వచ్చేవి. ఆ పంట చేతికి వచ్చే సమయాన్ని సూచించడానికి ఈ జూన్ పౌర్ణమికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు. అలాగే యూరోప్లో దీన్ని రోజ్ మూన్ అని, హనీ మూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ 2026 ఏడాది వచ్చే స్ట్రాబెర్రీ మూన్ మరింత ప్రత్యేకమని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పౌర్ణమి ఒకేసారి 2 అరుదైన ఖగోళ మైలురాళ్లను దాటబోతుంది. అందులో మొదటిది, ఇది ఈ వేసవి కాలంలో రాబోతున్న మొదటి పూర్తి పౌర్ణమి. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఇది 2026 సంవత్సరానికి గాను చివరి మైక్రోమూన్. మైక్రోమూన్ అంటే చంద్రుడు భూమికి అత్యంత సుదూర కక్షలో ఉన్నప్పుడు ఏర్పడే పౌర్ణమి. దీనివల్ల చంద్రుడు పరిమాణంలో సాధారణం కంటే కాస్త చిన్నదిగా అనిపించినప్పటికీ ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా, అద్భుతంగా వెలిగిపోతాడు. మరి అద్భుతాన్ని ఎప్పుడు ఎలా చూడాలి? ఖగోళ లెక్కల ప్రకారం జూన్ 29వ తేదీ రాత్రి ఈ స్ట్రాబెర్రీ మూన్ తన పూర్తి కాంతిలో పీక్ స్టేజ్లో దర్శనమివ్వనుంది. సూర్యాస్తమయం అయిన కొద్దిసేపటికే ఆకాశంలో తూర్పు దిశగా ఈ చందమామ ఉదయిస్తుంది. ఈ సమయంలో భూమి వాతావరణ పొరల గుండా చంద్రుని కాంతి ప్రయాణించడం వల్ల అది క్షితిజ సమాంతరానికి అంటే హారిజాన్కి దగ్గరగా ఉన్నప్పుడు మన కంటికి కొద్దిగా బంగారు లేదా నారింజ రంగు షేడ్లో కనిపిస్తూ ఓ మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి మనకు ఎలాంటి ప్రత్యేక టెలిస్కోప్లు లేదు, లేదా పరికరాలు అవసరం లేదు. కేవలం ఆకాశం, మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంటే చాలు. మన కళ్ళతోనే నేరుగా ఈ వింతను వీక్షించవచ్చు. జూన్ 29న మాత్రమే కాదు, దానికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత కూడా చంద్రుడు దాదాపు అదే పరిమాణంలో, అంతే ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కాబట్టి ఆకాశంలో జరిగే ఈ అరుదైన మైక్రో స్ట్రాబెర్రీ మూన్ దృశ్యాన్ని అస్సలు మిస్ కాకండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.